నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. అవంతి హేమంతుల ప్రేమ కథ విషాదంతంగా ముగిసింది. చూసాం, ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ యొక్క పరువు హత్య అనే అంశం పైన చర్చ నడుస్తుంది. మరి ఈ అందమైన ఈ అపురూపమైన ప్రేమ కథకి ఒకే ఒక్క సాక్షి హేమంత్ తమ్ముడు సుమంత్. సో సుమంత్ లండన్లో ఉంటారు. ఈ విషయం తెలిసిన హుటాహుటిన వచ్చారు. సో మనం చూసాం, మా అన్నయ్యని చంపిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏం చేస్తారు ఒకసారి మాట్లాడదాం. సుమంత్ గారు, సారీ అండి మీకు జరిగిన లాస్కి, రియల్లీ వెరీ సారీ. సో ఏంటి, ఎట్లా చూస్తున్నారు ఈ సిచ్యువేషన్ని? అసలు ఎక్కడి నుంచి మొదలైందో ఎక్కడికి ఎండైందో కూడా అర్థం కావట్లేదు. ఇంకా వాడు ఉన్నాడు, ఇంకొద్దిసేపట్లో ఇంటికి వస్తాడు. ఐ మీన్ ఇండియాలో ఉన్నప్పుడు నేను నైట్ 1:30కి వచ్చేవాడు. వర్కర్స్ అందరికి పే ఇచ్చేసి ఇంటికి 12:30, 1:30 ఆ టైంలో వచ్చి డోర్ కొట్టేవాడు. డాడీ పడుకుంటారు, నేనే డోర్ తీసేవాడిని. ఓకే. సో లాస్ట్ 3 days నుంచి వెయిట్ చేస్తున్నా. 1:30 అయినప్పుడు అరే ఇది ఇంకా డోర్ తీయట్లా, వాడు ఇది ఇంకా రాలేదు. హాల్లోకి వచ్చినప్పుడు వాడు ఫోటో చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఓకే లేడు కదా. సో అగైన్ బ్యాక్ టు రూమ్, కీప్ ఆన్ క్రైయింగ్ ఇన్ ద ఓవరాల్ నైట్. ఎందుకంటే నేను వీళ్ళ ముందు ఏడిసారంటే వీళ్ళందరూ డౌన్ అయిపోతారు. సో వచ్చే ముందే ఫ్లైట్ ఆల్మోస్ట్ 17 hours కీప్ ఆన్ క్రైయింగ్లో ఉన్నాను. ఇక్కడికి రాగానే సైలెంట్గా ఉన్నాను, ఎక్స్పోజ్ అవ్వట్లేదు అందరికీ. సో సఫరింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే కిడ్నాప్ చేశారు, కొడతారేమో, బ్లాక్మెయిల్ చేస్తారేమో, వదులుతారేమో అనుకున్నానే కానీ ఇంత వర్స్ట్ సిచ్యువేషన్. చంపేంత తప్పని ఏం చేశాడు మీ వాడు? లవ్ చేశాడు, వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే అవంతిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందో, ఓకే, అన్నయ్యకి తెలిసినప్పుడు లక్ష్మారెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. అన్నయ్య ఫోన్ చేశాడు, ఓకే మీతో మాట్లాడాలండి, రండి మాట్లాడదాం, ఆఫీస్కి రండి అని చెప్పారు. కాల్ అయిపోయిన కొద్ది నిమిషాలకే వాళ్ళ చుట్టాలు మామ ఫోన్ చేసి నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా, నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు తెలుసా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా, మనిషి ఎవరో తెలుసా నీకు, ఒక కీప్ ఆన్ 4-5 question marks పెట్టాడు ఆయన. పెట్టి అసలు ఎట్లా అనుకుంటున్నావు మా పిల్లల్ని నీకు ఇస్తా అని, ఎవడరా నువ్వు, ఇక్కడితో ఆఫ్ చేయి లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి కాల్ కట్. ఏ మామయ్య ఈ అన్నయ్య చెప్పాడు, పేరు చెప్పలేదు, మామయ్య చెప్పాడు. ఫోన్ చేసి నేను ఇట్లా అందాం అనుకున్నా, ఇట్లా అయిపోయింది ఏంద్రా. అప్పుడు నేను ఉన్నాను, ఇండియాలో ఉన్నాను నేను. ఓకే, అప్పుడు నేను ఉన్నాను. అనుకున్నాను ఇలా అయిపోయింది ఏంది, అలా మాట్లాడుతున్నాడు. సరే కొంచెం ఒక 2 days ఆగుదాంలే, ఇంకేమన్నా ఇంకోసారి ట్రై చేద్దాంలే అని చెప్పి పాజిటివ్గా ఫస్ట్ నుంచి పాజిటివ్గానే అన్నాడు వాడు. ఫస్ట్ నుంచి ఇంకా తర్వాత అనుకోకుండా నేను అన్నికి వెళ్ళిపోవటము. ఓకే. ఇంకా అప్పుడప్పుడు డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ నాకే చెప్పాడు, ఇట్లా ఫోన్ చెప్పిందిరా, మాట్లాడింది, పలానా రోజు వస్తుందంట. ఎగ్జాక్ట్ డేట్ టైం తెలియదు, బట్ ఆ 3 daysలో వస్తా అని చెప్పింది కన్ఫామ్గా. సో నేను వెయిట్ చేస్తున్నా, స్పాట్కి వెళ్ళి వెయిట్ చేసినప్పుడు నాతో కాల్లో ఉన్నాడు. మోర్ దెన్ 3 hours లండన్లో ఉన్నారు. నేను లండన్లో ఉన్నప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను, నేను క్లాస్లో ఉన్న ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫ్రీడమ్ అనమాట యూనివర్సిటీలో. అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏముండవు, యూ కెన్ యూజ్ ఎనీథింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఐ మీన్ మాట్లాడుతున్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ఏంటన్నా ఏం చేస్తున్నా, వెయిట్ చేస్తున్నారా, ఇప్పుడు ఒకళ్ళు వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నాడు, మన వాటర్ క్యాన్ వేసి కూడా వెళ్ళాడు, అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవ్రీ మూమెంట్. మన ఓనర్ వాళ్ళు వచ్చారు, ఎదురే వెళ్ళాడు, అట్లా చెప్తూ ఉన్నాడు. అట్లా ఫస్ట్ డే అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఇట్ యాజ్ 8, 9, 10 dates ర్యాండమ్లీ. 8th అయిపోయింది, కీప్ ఆన్ టాకింగ్ ఈచ్ అదర్. 9th అయిపోయింది. 10th day కూడా మార్నింగ్ 6కి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి అన్నీ చేస్తున్నాడు. అప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నాకు రేపేళ్ళు ఏదైనా డిస్ట్రాక్షన్ ఉందంటే నాకు కాల్ చేశాడు ఇమీడియట్గా. తలస్నానం చేయి, ఈ రోజు నీకు పాలు దొరుకుతాయి యూకేలో, ఆ పాలు తీసుకొని చంద్రుడికి ఇట్లా నేను చెప్పింది చేయి అని చెప్పి ఒక మంత్రం చెప్పేవాడు. అది చెప్పేవాడు ఖచ్చితంగా. అది అయిపోయినాకే ఇప్పుడు నీకు ఏమైందంటే, అది ఎందుకు చెప్పానంటే నీకు ఒక గండం ఉంది, ఇప్పుడు ఇట్లా ఒక చిన్న పోలీస్ ఇన్సిడెంట్ అయింది నీకు అని చెప్పన్నాడు. నిజానికి నాకు లండన్కి వెళ్ళాక పోలీస్ ఇన్సిడెంట్స్ అయింది. నాకు దాని మీద కంప్లైంట్ కూడా ఉంది. నాకు ఒక చిన్న 250 pounds, ఐ మీన్ ఇన్ అవర్ ఇండియన్ కరెన్సీ ఇట్ టేక్స్ అస్ 24,000 నేను పే చేశాను. వితౌట్ లైసెన్స్ ఒక రైడ్కి వెళ్ళొచ్చా, పోలీసు పట్టుకున్నాడు. అది అయిపోయినాక మన అప్పుడు చెప్పాడని నీకు చెప్తాం అనుకున్నా, మర్చిపోయినారా నీకు ఒకటి ఇది ఉంది అని. జ్యోతిష్యం అంత బాగా. నెక్స్ట్ టైం వాన్ చేశాడు నన్ను. నెక్స్ట్ డే వచ్చేది అయిపోయింది, కారు రిపేర్ వచ్చి అయిపోయింది, లేకపోతే అయిపోయింటే ఏమయ్యేదో. అట్లా రెమెడీస్
ముందు రోజు నైట్ చేశాను కాబట్టి నెక్స్ట్ డే కార్ రిపేర్ వచ్చి అయిపోయింది. నేను ఆ రోజు బయటికి వెళ్ళలేదు, ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. సో అట్లా వాన్ చేసేవాడు ముందే, ఓకే అట్లా వస్తుంది. ఒక 11 days నేను చెప్పింది అని చెప్పినాడు. నాకు అక్కడ పూజ సామాన్లు దొరకకపోయినా కూడా వెస్ట్ గేట్ అని ఒక ఏరియాకి వెళ్ళి మోర్ దెన్ 30 miles దూరం వెళ్ళి అక్కడికి దొరికితే ఇండియన్ స్టోర్ అంటే దీపాలు అగరబత్తులు అవన్నీ కొనుక్కొని వచ్చి ఇంట్లో 11 days నేను పూజ చేసి శ్రీరాముడిది అట్లా చెప్పాడు నాకు. కొన్ని రోజుల తర్వాత ఇట్లా అందరం మంచిగా అయిపోయింది, అందరం కలిసిపోతాము, ఐ హ్యావ్ ఎ లిటిల్ హోప్, ఓకే అట్లా చెప్తూ ఉండేవాడు ఎవ్రీ సెకండ్. అట్లా ఆ రోజు కూడా ఇద్దరం కాల్లోనే ఉన్నాము, వెయిట్ చేస్తున్నాం. సడన్ గా అన్నదమ్ముల కంటే ఎక్కువ రిలేషన్ మీది, ఫ్రెండ్లీ రిలేషన్. ఎందుకంటే మీ ఒక్కరితోనే షేర్ చేసుకున్నాడు కదా. నాకే తెలుసు అసలు ఫస్ట్ తను వస్తుందిరా పెట్టే అని కాల్ కట్ చేశాడు. ఓకే. అప్పటిదాకా అసలు తర్వాత వెళ్ళటము, మ్యారేజ్ అయిపోవటం, డాడీకి నువ్వు కన్విన్స్ చేయి, డాడీకి తీసుకోలేడు అవన్నీ. ఓకే. ఫోన్ చేసి ఏం చేస్తున్నావు డాడీ, తిన్నావా, కూర్చో, నీకు ఒక విషయం చెప్పాలి, విను జాగ్రత్తగా అయినా ఏమైందంటే అని ఆయనకి ఫస్ట్ నుంచి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నయ్య కావంతికి మ్యారేజ్ అయిపోయింది అనగానే షాక్, అక్కడ క్వశ్చన్ మార్క్. అట్లా మాటకి క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యపోవటం. చేసుకున్నారు, ఒక మాట చెప్పాలి కదా, పెద్దింటి అమ్మాయి. నేనన్నా వాళ్ళంతా మాట్లాడేవాడిని కదా, అలా ఎందుకు తొందరపడ్డాడు. అది లాస్ట్ స్టేజ్లో వచ్చింది కాబట్టి ఇంత ఎమర్జెన్సీ అయిపోయింది డాడీ, ఇదేం ప్లాన్ చేసుకుంది కాదు, వాళ్ళే లేచిపోయి చేసుకుందామని ఒప్పించుకున్నాకే మాట్లాడదాం అనుకున్నారు. అదే ఫ్లోలో ఇంకా అట్లా అయిపోయింది. అవంతిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసింది, ఇంకా వేరే ఆప్షన్ కనిపించలేదు అని చెప్పాను. సరే ఫోన్ పెట్టి నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అన్నాడు. కాల్ కట్ చేశాను. ప్రిపేర్ అవుతున్నాడు తను. ఆ లోపలనే పిఎస్ నుంచి కాల్స్ రావటం, అమ్మాయిని ఎక్కడ కిడ్నాప్ చేశారంటాం. కిడ్నాప్ ఏంటి? సో వీళ్ళు ఏమైందంటే మ్యారేజ్ అయిపోగానే డైరెక్ట్గా పిఎస్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇంటికి రాకుండా, ఎందుకంటే అఫీషియల్లీ వాళ్ళకి సర్టిఫికేట్ లేదు. ఓకే. ఒకవేళ వెళ్ళారన్నా కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆపే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో ఆలోచనగా ఒక 1 day మొత్తం సిటీ అవుట్స్కట్స్లో ఉండటం, ఐ మీన్ ట్రావెల్ చేయటం, ఇందా వెహికలే కదా, అన్నీ కావాల్సిన ఐటమ్స్ అని తెచ్చిపెట్టాడు కార్లోనే ముందుగానే. తనకి డ్రెస్సెస్ కానివ్వండి, వంటలకు సంబంధించిన సామాన్లన్నీ ప్లాట్ చూసి పెట్టాడు. 3 days తన టైం చెప్పింది కదా, ఆ లోపల అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేశాడు. అట్లా ఇంకా ఎప్పుడైతే చేతికి సర్టిఫికేట్ వచ్చిందో అప్పుడు అఫీషియల్గా స్టార్ట్ చేశారు. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి అప్పుడు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ షేర్ చేయటం, నాకు డాడీ పంపించటం, పోలీసులు వచ్చినప్పుడు చూపించండి, అట్లా లీగల్గా అఫీషియల్గా వచ్చారు. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే పెద్ద ఇష్యూస్, మమ్మీ డాడీ ఫోన్ తీసుకెళ్ళి ట్రేసింగ్ చేయటం, నా నెంబర్ కూడా ట్రేస్ చేయడానికి ట్రై చేశారు. నాకు ఒక ఎస్ఐ గారు కూడా కాల్ చేశారు. ఫోన్ చేసి అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమ్మా, అంతా నీ మంచికే అంటే, ఓకే మా మంచికి అయితే నా ఫోన్ పెట్టేయండి మీరు అని చెప్పాను నేను. మళ్ళా కాల్ చేశారు, ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిస్టర్బ్ మీ అండ్ హూ గివెన్ యూ మై కాంటాక్ట్ నెంబర్, ఐ విల్ కీప్ ఏ కేస్ ఆన్ యూ, వాట్ ఈస్ యువర్ నేమ్ ఎస్ఐ గారు, ఐ సెడ్. కాల్ కట్ చేశాడు. ఎవరిచ్చారు మీకు రైట్ నాకు కాల్ చేసి ఇబ్బంది పెట్టడానికి? ఇంటర్నేషనల్ కాల్ కూడా చేస్తున్నారు మీరు, అంతగా మీరు హెల్ప్ చేయాలనుకుంటే అటు నుంచి రండి, కాల్ చేసి ఎక్కడున్నారో చెప్పు అని ఎంక్వైరీ, ఏదో కేసు అయినట్టుగా ఎంక్వైరీ చేస్తున్నారే కానీ హెల్ప్ చేస్తున్నట్టుగా మాట్లాడట్లేదు. అసలు ఇంకోసారి నాకు కాల్ చేయకండి, బాగోదు చెప్తాను, నేను ఇక్కడి నుంచి హైకోర్టుకి మెయిల్ పెట్టేస్తాను, ఐ హ్యావ్ రైట్స్ అని చెప్పి అన్నాను అతనికి. ఆ రోజు నుంచి నాకు కాల్ రాలేదు. ఇంకా పోలీసుల వైపు నుంచి మీకు ఎట్లా ఉంది సహకారం? ఇప్పుడు మ్యారేజ్ అప్పుడు ఎట్లుందో వీళ్ళకే తెలుసు సిచ్యువేషన్. తర్వాత చెప్పారు నాకు అన్ని, ఇట్లా కొన్ని ఇబ్బంది ఫేస్ చేశాము. తర్వాత ఓకే, ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో కాంప్రమైజ్ అయిపోయింది, నౌ ఇట్స్ ఓకే అని. కిడ్నాప్ చేసినప్పుడు కూడా 100% వాళ్ళు ఎఫర్ట్ చేశారు. అన్నయ్య దొరికేదాకా డే అండ్ నైట్ టాస్క్ ఫోర్స్ని పంపించి తిరుగుతారు నైట్ అంతా. మమ్మీకి అవంతిని తీసుకెళ్ళటం, స్పాట్కి ఎంక్వైరీ చేయటం, నీకు ఎవరి మీద డౌట్ అని చెప్పి తీసుకొచ్చేద్దాం, వెళ్ళటం తీసుకురావడం, ట్రిప్కి 3 మెంబర్స్ని తీసుకురావడం, కొంచెం చేసేయటం. ఫస్ట్ అవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ ఇంకా 2 ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొచ్చేసారు. ఫస్ట్ వేరే వాళ్ళని తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చి వస్తున్నప్పుడు సిఐ గారికి ఫోన్ చేసి తీసుకొస్తున్నామంటే వాళ్ళ ఫాదర్ లేరంటే, నువ్వు సరిగ్గా ఎతికావా మళ్ళీ పోను అని చెప్పంటే, మళ్ళీ జీప్ తిప్పుకొని వెళ్తున్నప్పుడు అవంతి వాళ్ళ ఫాదర్ డోర్ వేయడానికి వచ్చాడంట. అంటే దే ఆర్ హైడింగ్ ఇన్సైడ్ ద బ్యాక్ సైడ్, ద బాల్కనీ ఆర్ సమ్వేర్ దే ఆర్ హైడింగ్. Okay. There was a big house, they had more than 3 exits. సో వాళ్ళు సడన్గా వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ ఎక్కడ కనిపించే డోర్ వేస్తుంటే దే ఆర్ ట్రైంగ్ టు మూవ్ ఫాస్ట్ ఇన్సైడ్ టు హోమ్. వీళ్ళు అది క్యాచ్ చేసి ఏమిటి వెళ్ళి ఫటాఫటా గలాలు పట్టుకొని తీసుకొచ్చేసి తీసుకెళ్ళిపోయారు స్టేషన్కి. తను అప్పుడు ఎలా ఆలోచించాడంటే, నేను మీ ముందే ఉన్నా అండి, నేను ఎట్లా కిడ్నాప్ చేస్తా,
అని ఒక సింగిల్ లైన్ అండర్లైన్ చేసుకొని పెట్టుకొని కూర్చున్నాడు. ఓకే. ఎస్ఐ గారు కోటింగ్ ఇయడానికి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ మామల్ని, మా మమ్మీ డాడీ అవంతి ఉన్నప్పుడు నన్ను స్టేషన్లో కూర్చోబెట్టావు, బరిదెగిచ్చావు, తండ్రి నన్ను కూడా చూడకుండా కొట్టిస్తావు మామల్ని, నన్ను ఇట్లా కూర్చోబెడతావు కదా, మీ అత్త మామ అంటున్నావు అంతూ చూస్తావు, అది రేపటి నుంచి నేను బయటకు వస్తా, ఇట్లా పడేసి వస్తా బయటికి. యూ డోంట్ నో వన్ థింగ్, ఐ థింక్ మేబీ యూ డోంట్ నో, దే ఆర్ ఆల్వేస్ కీప్ ఆన్ క్యారింగ్ bundles of money in the pockets. Minimum 2000 notes ఒక 2 bundles, ఇటో 2 bundles, ఇటో 2 bundles. Maybe you don't know. I mean, ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ కూడా చెప్పలేదు నేను కూడా. ఓకే. ఎప్పుడు మనీ పెట్టుకొని తిరిగారు. సిఏ గారికి ఇట్లా ఎవరితోనో మనీ పంపించారంట. కిడ్నాప్ చేసి ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారో, ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారో వేరే వాళ్ళతో డబ్బులు పంపిస్తే ఆయన ఇట్లా పెట్టమ్మా ఇక్కడ పెట్టు, ఇట్లా మూట కట్టి మొహానికి వేసి కొట్టి తాట తీస్తా, నీ కూతురు ఏడుస్తుందిరా, సిగ్గులేనోడన్స్ అండ్ బ్యాడ్ వర్డ్స్ ఐ కాంట్ సే హియర్. ఓకే. కూతురు ఏడుస్తుంటే డబ్బులు ఇస్తా, ఎక్కడ తండ్రి రా దొంగ, సో సంవత్సరం కాళ్ళు తిరగొడతా. దే ఆర్ కీప్ ఆన్ సేయింగ్ ఐ డోంట్ నో, దెన్ వై దే ఆర్ గివింగ్ మనీ. అప్పుడన్నా కొంచెం వాళ్ళు చేసి ఉండాల్సిందే. మేబీ దే ఆర్ డూయింగ్ మోర్ దెన్ ఎనఫ్. వాటి కొంచెం అట్లా ఉంటాడు, మనీ ఎందుకు పంపిస్తాను ఆ టైంలో, అప్పుడు అనొచ్చు ఓకే అప్పటికప్పుడు ఎస్కేప్ అవడానికి అనుకోవచ్చు. వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఎలా రియాక్ట్ అవ్వాలి, బయట ఎవరోని అండర్ గ్రౌండ్లో పెట్టాలి, ఏ టైంలో వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి, అంతా ప్రీ ప్లాన్డ్ అనమాట. ఓకే. కాంప్రమైజ్ అయింది కూడా ఎందుకు, ఇప్పుడు వదిలేద్దాం, టైం వచ్చినప్పుడు చూపిద్దాం, లెట్ దెమ్ లీవ్, వదిలేసి టైం తీసుకొని ప్లాన్ చేసి ఫాలో అయ్యి డే అండ్ నైట్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ ఇంటికి ఆపోజిట్, ఐ మీన్ నియర్ బై హౌసెస్ పైన టెర్రస్ పైన ఎవరో ఇద్దరు బ్యాచులర్స్ ఉన్నట్టు, దే ఆర్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ దెమ్ బై 24/7. నాకు అవంత విషయం మొన్న చెప్పింది. నేను అన్నయ్యకి చెప్పారా, నాన్న వాళ్ళిద్దరు మనల్నే చూస్తున్నారు రోజంతా అంటే, నువ్వు ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నావు, సరే ఒకవేళ తీసుకున్నా మీ నాన్న వాళ్ళే పంపించాడు, మన కోసమేనేమో, మన సెక్యూరిటీ కోసమేనేమో, లెట్ దెమ్ చెక్, లెట్ దెమ్ స్పై, మన మంచికే కదా, ఎప్పటికైనా ఒకటే ఫ్యామిలీ కదా. ఎవ్రీ టైం ఫస్ట్ నుంచి అవంతికి నమ్మకం లేదు, ఒప్పుకుంటారు కలుస్తామని, ఫస్ట్ నుంచి అన్నయ్యకే నమ్మకం. అట్ ద సేమ్ టైం ఎంత నమ్మకం అంటే చనిపోతున్న ముందు రోజు, హీనో ఆస్ట్రాలజీ రైట్, ఐ సెడ్ బిఫోర్ యూ, నాన్న పలానా రోజు మన ఇంటికి వస్తున్నారా మీ ఇంట్లో వాళ్ళు, మనం వెళ్తున్నాం, నువ్వు రెడీగా ఉండు, మన టైం వచ్చింది. ఎందుకు వస్తారు నాన్న, the before day also they get discussion with this topic. Okay. The very next day after they get waken, somebody door is knocking. మీ వాళ్ళు వచ్చారు, డోర్ తీపం. అరే నన్ను నమ్ముతా నాన్న, నేను రెడీ అవుతా, మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, మా అత్తయ్యని కలుస్తున్నా అని చెప్పి షాపింగ్ చేసి పెట్టుకున్న బట్టలు, కొత్త బ్లాక్ షర్ట్, ప్యాంట్, షూస్, స్పెట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని డోర్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. నేను చెప్పానా రా మామయ్య, ఐ మీన్ నాట్ మామయ్య, ఐ మీన్ his name who was entered into the home, రండి yes we are waiting for you. అప్పుడు కూడా నమ్మకంగా మాట్లాడి రా నేను తీసుకెళ్తా, లాక్కెళ్ళారంటే ఇంట్లో నుంచి కూడా, ఎందుకు లాక్కెళ్తున్నారంటే అవంతి క్వశ్చన్ చేస్తుంటే, మనోళ్ళే కదా నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు రా, అరే పాజిటివ్గా ఉన్నాను ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, అంటే నాన్న వద్దు నాన్న నాకు ఏదో తేడా కొడుతుంది, ఒప్పించి మాట్లాడుకునే వాళ్ళకి ఇట్లా ఎందుకు లాక్కెళ్తారంటే, అరే నేను ఉన్నా కదా. ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ వాడికి ఎందుకు అర్థం కాలేదంటే, అవంతి నెట్టేసి మా అన్నని తీసుకెళ్ళిపోయినా కూడా యూరిన్ పోసుకోవడానికి ఆపారంట. ఓకే, తెలుసా మీకు ఈ న్యూస్? యూరిన్ పోసుకోవడానికి ఆపారు. ఆపితే అప్పుడు కూడా వాడికి తెలియదు, థాట్ రాలా పాపం, వెళ్ళిపోదాం పారిపోదామని. ఎప్పుడు రోడ్డు మీద కొట్టుకుంటూ ఈడ్చి కారులో వేసినా కూడా వాళ్ళ ప్లాన్ యూరిన్ కోసం ఆపుదామని. వెళ్తున్నప్పుడు సడన్గా వెనక నుంచి హ్యాండ్స్ ఇట్లా టై చేసి పట్టుకొని, ఓకే టై చేసి కొట్టుకుంటూ లోపల తీసుకెళ్ళి కాళ్ళు కట్టేసి ఈ మీద ఒక 2 మెంబర్స్ కూర్చొని ప్రీ ప్లాన్డ్. అప్పటిదాకా అర్థం కాలే వాడికి. యూరిన్కి వెళ్ళినప్పుడల్లా రన్ చేసి షూస్ కూడా ఉన్నాయి కదా కంఫర్టబుల్గా, ఫిక్స్ అయిపోయాడు. ఇంకా మేము కలిసిపోతున్నాం, మా మామయ్య దగ్గరికి వెళ్తున్నాం, చాలా నమ్మించి. ఎంత సఫర్ అయి ఉంటాడు ఊపిరి అన్నప్పుడు. ఏం లంచ్ కూడా చేయలేదు అన్నాను, విన్నాను. అసలు వాడు పాపం తిరిగి కూడా కొట్టలేడు. తమ్ముడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా
ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ప్లీజ్. అన్నయ్య ఫ్రెండ్ ఎవరు ఉంటాడు, ఏజ్డే. నేను క్లాస్కి వెళ్ళి వస్తున్నా. ఐఎమ్ టైకోండో బ్లాక్ బెల్ట్. అచ్చా. ఐఎమ్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ ప్లేయర్. ఓకే. ఐఎమ్ నేషనల్ రెఫరీ. తెలంగాణ స్టేట్ బోర్డు నుంచి నేను ఒక ఛాంపియన్. నేను కొంచెం ధైర్యంగా ఉంటారు ఇంట్లో, అందరూ ఉంటాయి. ఓకే. నేను క్లాస్కి వెళ్తున్నా. ఆ రోజు అన్నయ్య ఇంట్లో ఉన్నాడు, అన్నయ్య ఫ్రెండ్ కింద ఉన్నాడు. రే అన్నయ్య రా, ఎవడో కాళ్ళు ఇరగొట్టి కూర్చోబెడతా. నీ ఫ్రెండే కావచ్చు వాడు, నాకు అన్నయ్య. నీ అన్నయ్యడి రెస్పెక్ట్ఫుల్ మ్యాన్. అప్పటి నుంచి నాకు కనపడలా. 4 ఏళ్ళే ఉంటుంది జరిగి. సో ముందుంటా నేను. ఎవరన్నా ఒక రెస్పెక్ట్ మాట్లాడు, నేను రెస్పెక్ట్ ఇస్తాను. నీకు ఫ్రెండ్ కావచ్చు, నీ చెడ్డీ దోస్తు కావచ్చు, నా ముందు నీట్గా మాట్లాడు. మా అన్నయ్యతో అన్నయ్య డాడీ డిస్కషన్ పెట్టుకున్నా, ఎందుకు అన్నయ్య అంటున్నావు, నేను ముందుంటా, సపోర్ట్ చేస్తా. ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్లో నన్ను ఇన్వాల్వ్ చేయించేవాడు కాదు. అమ్మ తమ్ముడు తెలియదులేమో, నేను వెళ్తా. నేను యూకేకి వెళ్ళి నేను మంత్లీ 2 lakhs earn చేస్తాను యూకేలో చదువుకుంటూనే. ఓకే. నీ దగ్గరే పెట్టుకో, నేను ఫీజు కడతా 10 lakhs కట్టా. అన్నీ నాకు 2 lakhs వస్తున్నాయి, నేను ఏం చేసుకుంటా, నెలకి ఉంచుకో, నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టుకుంటా. నేను ఉన్నాను ఆ ఫీజుకి, నేను రెడీ చేస్తున్నా. 3-4 days బ్యాక్ కూడా నాకు యూకేలో మినీ కూపర్ కారు ఉంది. నాకు టాప్ ఎడిషన్ అన్నీ, యాపిల్ అన్నీ వాడతా. అన్నయ్య పంపిస్తా అంటే, నువ్వు వదుక్కున్నావు నాన్న ఉంచుకో, నాకెందుకు, నువ్వు వచ్చేటప్పుడు నాకు ట్యాబ్ తీసుకురా. నీకు ఇబ్బంది ఏంటంటే ఇమిగ్రేషన్కి అది కూడా వద్దు, మేము వస్తాం యూకేకి. ప్లాన్ చేస్తున్నారు యూకేకి వద్దామని. నేను అప్లికేషన్ కన్సల్టెన్సీకి పంపించాను. అవంతికి 6 universities నుంచి పాజిటివ్ రెస్పాండ్ వచ్చింది. అంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ యూనివర్సిటీ బికాస్ యువర్ గ్రేడింగ్ వాజ్ వెరీ హై ఇన్ ద బీటెక్. ఓకే. నేను ఆల్రెడీ మా యూనివర్సిటీలోనే సెలెక్ట్ చేశాను. తనకు ఆఫర్ లెటర్ వచ్చే ఛాన్సెస్ వచ్చే ఉంటాయి ఈ పార్టీకి, నాకు తెలిసి అప్లై చేస్తుంటే. ఇంకా జనవరిలో వచ్చేవాళ్ళు నా దగ్గరికి. అక్కడే ఉందాం అనుకున్నాం ఒక 2-3 years. ఈజీగా జాబ్స్ వస్తాయి నాకు. జాబ్ నేను చదువుకుంటున్నప్పుడే 2 lakhs earn చేస్తున్నా. జాబ్ వస్తాయి ఇంకా అక్కడ బ్రహ్మాండం. ఒక్క రోజు కూడా మనీ అడగలవన్నా. కానీ ఒకటి కండిషన్ పెట్టా, పెళ్ళి చేసుకుంటున్నారా అన్నప్పుడు దయచేసి పెళ్ళికి నేను డబ్బులు పంపిస్తాను, ఆ డబ్బుల మీద నీ పెళ్ళి జరగాలి. వాడికి నేను పెట్టింది ఫస్ట్ పెళ్ళికే. నా ఇన్నేళ్ళలో నేను ఇన్నేళ్ళు ఉన్నప్పుడు జాబ్ చేశాను. నేను ఇప్పుడు తీసుకోవాలి. నేను టైకోండో క్లాసెస్ పెట్టినప్పుడు మంత్లీ 50,000 నేను చేశాను క్లాసెస్ చెప్పి. నాకు 50-70 స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ఓకే. ఆ డబ్బులో ₹1 తీసుకోడు వాడు. ఫస్ట్ టైం పెళ్ళి కదా, నేనేం పెడతా, నేను లేను కదా అక్కడ. పెళ్ళి ఖర్చు అంతా నేనే పెట్టుకున్నాను. దాని తర్వాత నిన్న కర్మకి నేనే పెట్టా లాస్ట్. వెరీ సాడ్. నా డబ్బులతో. అసలు పెళ్ళికి ఎంత ఆనందపడ్డాడో నిన్న కర్మకి పెట్టినప్పుడు అంత బాధపడ్డా. తీసుకోలేకపోయాను. అంటే అది వాడు లేడు అనేది అప్పుడే తెలుస్తుంది. ఏదైనా వాడికి సంబంధించిన వర్క్ ఏదైనా చేస్తున్నప్పుడు తెలుస్తుంది వాడు లేడు అని. లేకపోతే నార్మల్గానే ఉంటున్నాను నేను, అసలు ఏడవట్లేదు, నేను నార్మల్గా ఉంటున్నాను. ఎప్పుడైతే ఏదైనా మిస్సింగ్ ఫీలింగ్ అని వస్తుందో స్టార్ట్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు దీన్ని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా అన్నయ్యని చంపిన వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టాను అని. ఏం చేస్తారు, ఎలా ఫైట్ చేస్తారు? ఫ్రాంక్గా మాట్లాడు. ప్లీజ్. ఎయిర్పోర్ట్లో వచ్చేటప్పుడు లండన్ ఎయిర్పోర్ట్లో నాకు లేఅవుట్కి టైం ఉంది, ఇంకా 3 hours టైం ఉంది. 3 o'clock ఫ్లైట్, నేను 12 o'clockకి వచ్చాను. బిఫోర్ 2 hours చెక్-ఇన్ అన్నారు. సో ఇంకా 1 hour టైం ఉంది కానీ చెప్పి వైఫై కనెక్ట్ చేసి న్యూస్ చూస్తున్నా. ఓకే. పక్కన కామెంట్ సెక్షన్లో కామెంట్స్ వస్తున్నాయి, అసలు నీకు ఎందుకురా అమ్మాయి ఆఫ్టర్ డెత్. నేను కామెంట్స్ చూశాను అక్కడ. అవసరం వాడికి ఆ అమ్మాయి, అసలు ఆస్తి మీద కన్నేసాడు వాడు. హియర్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇన్ ద బ్రాకెట్ మెన్షన్ రెడ్డీస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రెడ్డీస్ ఓన్లీ అట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు. ఓకే. నేను చూసిన కామెంట్ వైష్ణవి రెడ్డి. ఓకే. తనే పెట్టింది ఆ కామెంట్. కింద ఇంకొక నేమ్ కార్తిక్ రెడ్డి. నువ్వెక్కడ, అమ్మాయి ఎక్కడ? ఓన్లీ రెడ్డీస్ ఆర్ కీపింగ్ నెగిటివ్ కామెంట్స్. నేను ఇంకా ఆఫ్లైన్కి వెళ్ళిపోయి చూడబుద్ది కాలే. ఇంకా ఏంటి అసలు ఓన్లీ వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? సరే ఇప్పుడు మనం క్యాస్ట్గానే మాట్లాడుకున్నాం. ఎవరిది సుపీరియర్? ఒకసారి ఫ్రాంక్గా ఎవరిది సుపీరియర్? దెన్ తెలీదా వాళ్ళకి? కదా చెప్పలేదు అనుకుంటా వాళ్ళ ఇంట్లో వాళ్ళకే. రెడ్డీస్ కాదన్నా ముందు వైశ్యాసే, తర్వాత రెడ్డీస్ అని మేబీ చెప్పాలేమో. ఇంకా మనం కూడా ఏదైనా బ్యానర్స్ పెట్టాలి, లిస్ట్ వేద్దాం. ఇట్లా ర్యాంక్స్ వేస్తారు చూసారా, అట్లా పెడదాం మనం కూడా ఈసారి నుంచి. ఒకటి అనుకున్నా, ఆ న్యూస్ తెలిసినప్పుడు ఓదార్చడానికి నాకు ఫోన్ చేయాలి లండన్లో ఉన్నప్పుడు. నేను అది కాబట్టి
కంట్రోల్ చేసుకో, నీ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా, ప్లీజ్ ఆగు ఆగు. చుట్టాలందరూ, మామయ్య, బాబాయ్లు, ఫ్రెండ్స్ అందరూ అదే చెప్పారు. నేనైతే అందరికి ఫోన్ కట్ చేసేసి సైలెంట్గా ఉన్నా. నేను నా ఓన్గా ఒక డెసిషన్ తీసుకున్నా. అన్నయ్యని చూస్తా నేను, వాడిని చూసినాక నాకు తెలుసు వాడు ఎంత సఫర్ అయ్యాడో, ఎంత పెయిన్ తీసుకున్నాడో, ఎలాంటి చావో చూసినాక వాళ్ళని ఏమైనా చేయాలా. వాళ్ళు లేడు కదా ఇప్పుడు, న్యాయం కోసం అయినా పోరాడాలా, ఏం చేయాలనేది ఆలోచిద్దాం అనుకున్నా. వాడిని చూశాను, ఫేస్ చూశాను, బాడీ చూశాను, స్టిచ్చెస్ ఇక్కడ అంతా స్టిచ్చెస్ పోస్ట్ వాడికి ముందు రోజే ఫీవర్ వచ్చింది పాపం, ఒక 3 days ముందే. నేను వీడియో కాల్ చేసి చూపిస్తున్నప్పుడు, అవంతి వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఉంచున్నాడు. ఏంటంటే అంత డల్ అయిపోయి ఉంటే అంత ఫీవర్ నానా అన్నాడు. మాటలు కూడా రాలే వాడికి. హాఫ్ ఇడ్లీ తిని 2 days ఉన్నాడంట. పడిపోతుంటే సైలెంట్ పెట్టించారు. ద బ్యాడ్ లక్ COVID-19 వల్ల నో డాక్టర్స్ ఆర్ ఎంకరేజింగ్ టు కమ్ హోమ్ అండ్ ట్రీటింగ్ పీపుల్. బట్ రిక్వెస్ట్ చేసాం తెలిసిన వాళ్ళు ఉంటే రోజుకి 4-5 సెలైన్లు పెట్టి కొంచెం యాక్టివ్లోకి వచ్చి ఒక 2 days గ్యాప్లోనే ఇన్సిడెంట్ అయింది. అయితే ఇంకా నాకు తెలిసి 100% యాక్టివ్గా లేడు, కొంచెం ఉన్నాడు, ఇంకా ఇష్యూలోనే ఉన్నాడు. సో ఎలా ఫైట్ బ్యాక్ చేయబోతున్నారు? ఆ చావుకు తగ్గ పనిష్మెంట్ వాళ్ళకి రావాలి. వాడు ఎంత పెయిన్ అయితే చనిపోయేటప్పుడు తెలుసు కదా, చావు భయం అంటారు కదా, వాళ్ళకి తెలియాలి కొంచెమన్నా. అరే ఇట్లుంటుందా, అరే నేను ఆలోచించలేదా, నాకు కొడుకున్నాడే, అట్లీస్ట్ వాళ్ళ గిల్టీ ఫీలింగ్ రావాలి, నేను చేసిన తప్పే నిజంగా అని. అంటే మీరు ఫిజికల్గా వెళ్తారా మీరు? అంటే వాళ్ళ మీద ప్రతి దాడికి చేయడం కానీ అట్లాంటి నేను చెప్తున్నా, ఇందాక ఫ్రాంక్గా చెప్తా అన్నా కదా, అన్నయ్యని చూసినాక అలాంటి డెసిషన్ తీసుకుందాం అనుకున్నాను. కానీ చూసినప్పుడు మీకు ఎక్కడైనా విజువల్స్ ఉంటే చూడండి, అన్నయ్య బాడీ దగ్గరికి వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. ఎవరిని చూడాల, అన్నయ్యని చూశాను, ఒక 5 minutes అబ్జర్వ్ చేశా, ఇంకా ఏదైనా చేద్దాం అనుకున్నా వాళ్ళే. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, మీరు ఫిక్స్ అయిపోయా. ఇంకా ఇట్లా చూడంగా లవంతి గుర్తొచ్చింది, అటు చూస్తే అమ్మ ఉంది, అక్కడ నాన్న పడిపోయి ఉన్నాడు. ఇంకొకసారి వాళ్ళని మళ్ళీ ఇట్లా చూడటం అవసరమా, నేను చూడగలుగుతానా, నాన్నకి పెట్టాల్సినపై వాడికి ఆల్రెడీ పెడుతున్నాడు, ఇప్పుడు మళ్ళీ నాకు కూడా పెట్టడం అవసరమా, ఈ 3 మాటలు నాకు వినిపించినాయి. ఇంకా అన్నని మర్చిపోయి అవంతి దగ్గరికి వెళ్ళిపోయా, వాడిని మర్చిపోయా. ఇంక నేను అవంతి దగ్గర కూర్చున్నా, అమ్మ దగ్గరికి వెళ్ళా, డాడీ దగ్గరికి వెళ్ళా, మళ్ళీ వాడి దగ్గర నుంచొని చూస్తున్నా అంతే. నేను వాడిని ఏం అడగలా, వాడిని ఏం మాట్లాడలా. ఎప్పుడైతే ఇక్కడ శ్మశానంలో కాలుస్తున్నారో అప్పుడు ఒక మాట అడిగేవాడిని. నన్ను ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేయటం కూడా నాకు రాదు, ఫామ్ ఫిల్ చేయటం కూడా నాకు ఎప్పుడో నన్ను ఇన్వాల్వ్ చేయని లైవ్ వర్క్లో. అక్కడ కూడా ఒక సర్కిల్ ఉంటుంది, మా వాడు వచ్చాడు చూడండి, అక్కడ ఎంప్లాయీస్ కూడా వచ్చారండి నేను చూసుకుంటాం, విత్డ్రా ఫామ్ ఎందుకమ్మా నేను ఇస్తాను నాకు. బండి సర్వీసింగ్కి వెళ్తే హేమంత్ అన్నయ్య మీ తమ్ముడు వచ్చాడు ఇప్పుడే, ఓకే. నేను వెళ్ళే లోపల అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళిద్దరు, మనీ ఎంత అంటే అన్న ఇస్తాడు, మనం వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళండి, టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, సర్వీస్కి వెళ్ళండి, బ్యాంకుకి వెళ్ళండి, ఓకే కాలేజ్కి వెళ్ళండి, నారాయణ కాలేజ్కి వెళ్ళండి మీరు, అక్కడ అదే జరిగిద్ది. ముందుగానే ప్రీ ప్లాన్గా ఉంటాడు వాడు, ఇట్లాంటి విషయాల్లో ప్రీ ప్లాన్ ఉంటాడు, వాళ్ళలాగా ఇట్లాంటి ప్రీ ప్లాన్ చేయడాడు. అంటే నన్ను ఇన్వాల్వ్ చేయని డే వర్క్లో. సో నేను వాడు చనిపోయినప్పుడు ఒకటి అడిగా, కట్టెల మీద పడుకున్నప్పుడు లాస్ట్, ఇంకా దేంట్లో ఇన్వాల్వ్ చేయలేలా, ఇంత పెద్ద ఇష్యూలో ఇన్వాల్వ్ చేసావు నన్ను, ఒకటే అడుగుతున్నాను నిన్ను. నేను వాడిని ఎప్పుడు అన్నయ్య అని పిలవాల, ఈ 25 yearsలో ఎప్పుడు అన్నయ్య అని పిలవాడిని. 25 yearsలో నేను ఫ్యామిలీ మొత్తానికి లాస్ట్, మమ్మీ 5 అక్క చెల్లెళ్ళు, అరే అని పిలుస్తా అందరినీ, పెద్ద అన్నయ్యలే పెద్ద వాళ్ళని కూడా అరే అని పిలుస్తా, అరే అని పిలుస్తా. ఫస్ట్ టైం అంటే తల ఇట్లా పట్టుకొని అన్నయ్య అని పిలిచేవాడిని. పిలిచి వీళ్ళు నలుగురిని హ్యాండిల్ చేసే కెపాసిటీ నాకు ఇవ్వు, నువ్వు ఎలా అయితే ట్రీట్ చేస్తావో, ఎలా అయితే హ్యాండిల్ చేస్తావో ఆ కెపాసిటీ నాకు ఇవ్వు. ఇప్పుడు నాది అలవాటు అయ్యేదాకా కుండోలు నాతో ఉండు, నువ్వు వెనక, తర్వాత నువ్వు వెళ్ళిపో ఎక్కడికన్నా, నేను చూసుకుంటా, ఇది ఒక్కటి నాకు హెల్ప్ చేయి అని చెప్పి అప్పుడు కొంచెం అప్పుడు ఏడ్చాను. ఇంకా వద్దనుకున్నా, ఇంకా ఆ మాట చెప్పేసి ఇంక నేను వచ్చేసాను, ఇంకొన్ని చూడలే. ఇంకా మళ్ళా అది అయిపోగానే బయటకు వచ్చినప్పుడు లైవ్లో మాట్లాడుతున్నప్పుడు కాలుస్తున్నప్పుడు వాడి తల కనిపించింది ఫైర్లో, చాలా ఏడుపు వచ్చింది అప్పుడు. అంటే తీసుకోలేకపోయా, లేడు ఇంక వాడు, ఇంక లేడు, ఇంకా రాడు, ఇంక ఫోన్ చేయడు నాకు.
ఏం అర్థం కాదు. ఇప్పుడు వాడు ఫోన్ నెంబర్ నుంచి నాకు ఎప్పుడు ఫోన్ వచ్చింది, ఇంకా తమ్ముడు అని వాట్సాప్లో మెసేజ్ ఎప్పుడు వస్తుంది, నా వాట్సాప్ చెక్ చేయండి, మొత్తం వాడి చాటే ఉంటుంది, నా చాట్ ఏముండదు, నేను రిప్లై ఇవ్వను వాడికి. తమ్ముడు 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 అని పెడుతుంటాడు, ఏంటి చెప్పాను కాల్ చేస్తా, ఫ్రీగా ఉన్నప్పుడు చేయనా, ఫోన్ పెట్టేసేవాడు. మీ వదినని చూస్తుంటే ఏమనిపిస్తుంది? చనిపోయినప్పుడు నాకు ఫస్ట్ వదినే కాల్ చేసింది, మార్నింగ్ 3 o'clockకి, మాకు అక్కడ 3 అంటే ఇక్కడ 6:37 అనమాట. వీడియో కాల్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇట్లా షివర్ అయిపోయింది నా హ్యాండ్, నాట్ ఓన్లీ హ్యాండ్, బాడీ అంతా ఏదో అయిపోయింది, బ్యాడ్ అయిపోయింది అనుకున్నా. బట్ కొట్టుంటారులే అట్లీస్ట్ ఏదన్నా, నేను అనుకున్నా, చెప్తున్నా వదిన కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా, ఏదైనా చెయ్యో కాళ్ళు తీసేసుకుంటారులే, అట్లా చూపిస్తుందేమో వదిన, లేకపోతే ఏదైనా కళ్ళల్లో కొట్టి కళ్ళు ఏమైనా డ్యామేజ్ అయిందా, నేను అట్లా ఇమేజ్ చేసేసుకుంటున్నాను. నాకు నేను ఒక 3-4 సెకండ్స్లోనే మైండ్ అంత రన్ అవుతుంది నాకు. ఓకే ప్రిపేర్ అయిపోయా, అన్నయ్యకి ఏదో అయింది, డన్. ఇట్లా ఆన్ చేయగానే డెడ్ బాడీని చూపించింది డైరెక్ట్గా, చంపేశారా అని గట్టిగా అరిచేసరికి ఎమ్మటే ఐ హ్యావ్ యాపిల్ వాచ్ డిటెక్ట్ చేస్తున్నా ఆటోమేటిక్గా 132 కొట్టుకుంది నాకు. అది కీప్ ఆన్ అలారం అవుతుంది, వీడియో కాల్ చూస్తున్నాను అది అలారం అవుతుంది. అంటే అదిదో స్టార్టింగ్ టాప్ స్పీడ్ అంటారు చూసారా, వితిన్ 2-3 సెకండ్స్లోనే 132 కొట్టుకుంది. అది హ్యాండిల్ వెళ్ళకపోయి కాల్ కట్ చేసేసింది. ఏమంటే పైకి వెళ్ళా, మా ఫ్రెండ్స్ అక్కడ ఒక 2 హౌస్ ఉంటాం, ఒక 5 members ఉంటాం అందులో. అరే ఇట్లా మన్నని చంపేశారు అనగానే వాళ్ళు ఎమ్మటే ల్యాప్టాప్ తీసుకోవడం, ఫ్లైట్ టికెట్ బుక్ చేసేయడం, ఇక్కడికి వెళ్ళి నుంచి వెళ్ళేటప్పటికి కార్లు అన్నీ సెట్ చేసి పడేశారు ఆన్ ది స్పాట్లో. 75,000 పెట్టి టికెట్ తీసుకొని వచ్చారు, అందరూ వాళ్ళే బుక్ చేశారు. అసలు నాకు అర్థం కాలేదు లిటరల్గా. మళ్ళీ ఫోన్ చేసి నాన్న కొట్టి చంపేశారు నాన్న చెప్పులతో. అసలు కష్టంగా ఉంది నాకు, చాలా ఇదిగా ఉంది అసలు, అది ఇమాజిన్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు మళ్ళీ వాడు సఫర్ అయింది ఎప్పుడు అనిపించింది అంటే, ఇవాళ మార్నింగ్ డాడీ అస్థికలు పూజ చేస్తాడు, నేను రాండాడన్న, అక్కడ కూర్చుంటాను, బయటికి వెళ్ళిపోయా. పర్టికులర్గా పంతులు పిలిచి నువ్వు తమ్ముడు అమ్మ పెట్టాలి నువ్వు అన్న. సరే అన్న, ఏదో దండం పెట్టుకోమంటాడులే అనుకున్నా. బోన్స్ చేతికి ఇచ్చి కుండలో ఏమన్నాడు, రాలా లిటరల్గా నాకు అది. ఇప్పుడు అంత కాలిపోయిన బోను ఆల్మోస్ట్ ఈక్వల్ టు కాటన్ వెయిట్ అంత ఉంటుంది. నాకు అది ఒక కొండను మోసినట్టు అనిపించింది నాకు. అది లేవల్ ఒక చిన్న పీస్. అప్పుడు ఏమనిపించింది అంటే, వాడు ఎప్పుడైనా వర్క్ వెళ్ళేసి వచ్చినప్పుడు తమ్ముడు నొప్పి వస్తుందిరా అంటాడు. నేను నా స్టూడెంట్స్కి 50 మందికి రోజు బాడీ ఫ్రీ చేస్తాను మసాజ్. తమ్ముడు నొప్పి వేస్తుంది, కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందా అంటే, వాడు పడుకున్నప్పుడు నేను టెక్నిక్స్ నాకు తెలుసు కాబట్టి నేను మసాజ్ చేస్తూ ఉండేవాడిని. అక్కడ వాడు బ్యాక్ బోన్ పట్టుకున్నాను నేను. అది బోన్ ఇట్లా పట్టుకుంటే ఇట్లా కళ్ళలో నుంచి వాటర్ ఒక ట్యాప్ వచ్చినట్టు వచ్చింది, బట్ నాకు సెన్స్ అవ్వట్లేదు వాటర్ అని. చాలా కష్టంగా అనిపించింది, ఎంత పెయిన్ అనుభవించాడో. ఇవన్నీ కనిపిస్తున్నాయి క్లియర్గా. ఒక సైన్స్ ల్యాబ్కి వెళ్ళినట్టు, ఒక పరిశోధన ల్యాబ్కి వెళ్తే అక్కడ ఎట్లుంటాయి అట్లా పడేసి ఉన్నాయి చెల్ల చెదురుగా. ఇలానా చుట్టానికి వాడిని 1 year నుంచి ఎదురు చూస్తుంది అన్నయ్య అని. జనవరిలో వస్తున్నా అన్నయ్య, కలిసి మళ్ళీ ముగ్గురు వచ్చేద్దాం మళ్ళీ లండన్కి ప్లాన్ చేసుకున్నారు కదా. అట్లా అనుకున్నా నేను. వాళ్ళు యాక్చువల్లీ ఇంకో పెళ్ళి చేసుకునే వాళ్ళు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు, సెలబ్రేట్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఒప్పుకుంటే చేద్దాం, లేకపోతే మన ఊరికి వెళ్ళి మనం రిసెప్షన్ చేద్దామన్నారు. వద్దు అవంతి, తమ్ముడు రాగానే చేద్దాం, తనకి నేను చాలా ఇష్టం అవంతికి. తమ్ముడు వచ్చినాకే రా హేమో అంటుంది, నన్ను సుమ్ము అంటుంది. తమ్ముడు వచ్చినాకే హేమో, ఎందుకు తొందరపడుతున్నా, మనకు ఒక పెళ్ళి అయిపోయింది కదా, వాడి ముందు చేసుకున్నాం ఈసారి, అందుకనే ఆగారు. సో తనని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, నిజంగా తను మోసే భారాన్ని మనం చెప్పలేము. మీరు తన విషయం అడిగారు ఇందాక, టాపిక్ ఇటే వెళ్ళిపోయింది. ఏమైందంటే, చనిపోయి ఇంటికి వెళ్ళొచ్చి కాల్చేదాకా అయిపోయింది. వచ్చేపు రెస్ట్ తీసుకుంది, లేచినాక ఏడవలో, ఒక్కసారి కూడా ఏడవలేదు. పని చేస్తుంది ఇంట్లో, కూర్చోబెట్టి నాన్న ఎప్పుడు వెళ్తున్నావు, చాలా క్యాజువల్గా ఎప్పుడు వెళ్తున్నావు. నాకు మైండ్ పోయింది, ఏమైంది అనుకుంటూ, నేను లేదమ్మా నాకు టైం ఉంది, ఇంకా ఒక 30 days ఆగెళ్తాను, లేకపోతే ఎక్స్టెండ్ పెట్టుకుంటే నాకు ఏం ప్రాబ్లం లేదు అన్న. ఎందుకు అంటే, తను మా అన్నయ్యలా ఫీల్ అయిపోతుంది. ఇంటికి పెద్ద కొడుకు నేను ఇప్పుడు, అవంతిలా ఫీల్ అవ్వట్ల కోడల్లాగా. నేనే హేమంతుని ఇప్పుడు, తమ్ముడుగా అంటే ఇప్పుడు ఫీల్ అయిపోయింది. నువ్వు తమ్ముడు నాకు, నువ్వు వెళ్ళు, నువ్వు చదువుకు MS అయిపోగొట్టు, అత్తయ్య మామ గురించి నేను ఉన్నారా బాబు, నువ్వు ఎందుకు. నాకు చాలా భయం వేసింది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ చేడుస్తుంది. ఏమైందమ్మా అంటే, నా హస్బెండ్ లేడురా అంటుంది. అదేంటి ఇందాక అట్లా అంది, ఇప్పుడు ఇట్లా అంటుంది. నాకు కన్ఫ్యూజన్గా ఉంది, నాకు తీసుకోలేకపోతున్నా నేను.
నాకు చెప్పాడమ్మా, నువ్వే పెద్ద కొడుకురా, నేను నీకు అప్పచెప్పి వెళ్తున్నాను, నేను చేయాల్సిన పనులన్నీ చేశాను న్యాయంగా, అవి నిలవలేదు, నువ్వు ఇప్పటి నుంచి నువ్వు చూసుకో తమ్ముడిని, డాడీని నువ్వు చూసుకో, అమ్మని నువ్వు చూసుకో అని చెప్పాను. నేను నైట్ అంతా నన్ను పట్టుకొని ఏడుస్తూ పడుకున్నాను. కష్టం అనిపించింది తీసుకోవడం. ఏలే వదిలా, నేను ఎంఎస్ అయిపోయినా కూడా ఎక్కడైనా సెటిల్ అయిపోను, చాలా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ నేను ఉండను, నేను నీ దగ్గరికే వస్తాను, ఇక్కడే ఉందాం మనం, వాళ్ళు అనుకున్న పనులన్నీ పూర్తి చేద్దాం. ఇంకొకటి, వచ్చినప్పుడు నేను లండన్ నుంచి వచ్చినప్పుడు వాడి బాడీ చూస్తున్నప్పుడు ఒక మాట అవంతిని అడుగుదాం అనుకున్నా, ఏం చేద్దాం వాళ్ళని. తను అడిగాను నేను, ఏం చేద్దాం చెప్పి మీ వాళ్ళు, ఏం చెప్తే అది చేస్తా, ఎక్కడ వరకైనా వెళ్తా, నేను ఒక్కదాన్ని చూసుకో మా ఫ్యామిలీని అని చెప్పి అన్నప్పుడు తను ఏం చెప్పింది తెలుసా, వాడికి హోటల్ అంటే ఇష్టం రా, హోటల్ పెడదామంట. నేను మీ వాళ్ళ గురించి అడుగుతున్నా వదినాను, నేను మన వాళ్ళ గురించి చెప్తున్నారా అంటుంది. అప్పుడు కూడా చనిపోయినప్పుడు వాడే ముందు, వాడి ఫస్ట్ నుంచి నెగిటివ్గా అనుకోలేదురా, పాజిటివ్గానే ఉన్నాడు, మనట నెగిటివ్గా చేస్తాం, మనకి వాళ్ళకి తేడా ఉంటుంది చెప్పు. అప్పుడు వాడు ఏడుస్తాడు, వద్దు పాజిటివ్గా వెళ్దాం, మనం న్యాయంగా వెళ్దాం గవర్నమెంట్ దగ్గరికి. తప్పు చేశాడు, శిక్ష ఇవ్వండి వాడికి. తప్పు చేసిన, ఒకవేళ మా హస్బెండ్ తప్పు చేస్తే మా హస్బెండ్కి ఇవ్వండి. వాడు తప్పు చేశాడు, మా అన్న తప్పు చేశాడు, కరెక్ట్గా ఉండటం, పనిష్మెంట్ వచ్చింది, వాళ్ళు రాంగ్ చేశారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి, ఏది వస్తే అది తీసుకోండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం హోటల్ పెడదాం, వాడికి ఇష్టం రా, నువ్వేం చేస్తావు వదినా అన్న, నువ్వు అందరం చూసుకోవడే నా బాధ్యత. మమ్మీకి లా చదవటం ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నా కూతురు కదా, నేను లా చదివిస్తాను, నువ్వు లా చదువుకోను, సరే అత్త. సో ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అవంతిని లా చదివించాలి. డెఫినెట్లీ నేను చదివిస్తాను, టాప్ సుపీరియర్ యూనివర్సిటీలో నేను జాయిన్ చేపిస్తాను. షీ విల్ డూ, షీ విల్ డెఫినెట్లీ షీ విల్. యూ కెన్ చెక్ హర్ డీటెయిల్స్ ఇన్ ద బీటెక్, ఇంటర్ ఆల్సో. బీటెక్లో ఈ జనరేషన్లో మ్యాక్సిమం 48, 55, బిఫోర్ 61% కంటే ఎక్కువ ఎవరికి ఉంటుంది. మోర్ దాన్ 70% ఉంటుంది బీటెక్లో. బ్రిలియంట్. మోర్ దాన్ గీతం యూనివర్సిటీలో అది కూడా. యూనివర్సిటీస్కి అప్లై చేసిన లండన్లో నేను అప్లై చేసినప్పుడు నాకు 68% ఉంది. నాకు రావడానికి 21 days పట్టింది ఆఫర్ లెటర్. 24 hours తనకు ఆఫర్ లెటర్ వచ్చింది. లండన్ యూనివర్సిటీస్లో 6 యూనివర్సిటీస్ నుంచి వచ్చింది. దాన్ని అర్థం చేసుకుంటాను కెపాసిటీ. తను రైటింగ్ రాసిందంటే ప్రింటర్ మిషన్లో ఉంటుంది. డెఫినెట్గా తను లాయర్ చదివిస్తాను. రైట్. దోషుల్ని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? ఆ 12 మందిని కూర్చోబెట్టాలి, నేను అక్కడ కూర్చుంటా, నువ్వు చేసిన తప్పే ఒప్పుకున్నావు నువ్వు అనేది మనం వాళ్ళ ముందు మాట్లాడాలి, మీడియా ముందు. ఎందుకు బ్లర్ చేస్తున్నారు న్యూస్లో నాకు అర్థం కావట్లేదు వాళ్ళని. అంటే ఇంకా శిక్ష పడక ముందు దోషులుగా చెప్పలేము, నిందితులు వాళ్ళు. సో నిందితులందరినీ చూపించకూడదు, వాళ్ళకు పరువు నష్టం అనమాట. నిందితులు పరువు నష్టం, నిందితులు మరి అయితే పరువు నష్టం మేమెందుకు చేయాలి ధర్నా? మరి వాళ్ళు చేయాలి కదా. అయితే ఆపేయాలి రేపటి నుంచి పరువు నష్టం. నేను కూడా చెప్తాను నేను తర్వాత. వాళ్ళని చేసుకోమండి అయితే స్టేషన్ దగ్గర. చంపినాక కూడా, చనిపోయాడని న్యూస్ వచ్చినాక ఎట్లా వచ్చిందా న్యూస్లో? దొరికిన తీసుకొస్తున్నప్పుడు ఫోన్ ఆన్ చేసి పెట్టారు సీఏ గారు. 9 o'clock ఫోన్ వచ్చింది. వాళ్ళ బాబు యోగేందర్ రెడ్డి ఫోన్ చేసి, తెలియదు, హీ డోంట్ నో హూ ఈజ్ అవుట్ సైడ్, అదర్ సైడ్. పోలీసులు తెలియదు సీఏ గారికి. కాల్ ఆన్సర్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టాడు, బావా చంపేసా, పని అయిపోయింది, పార్టీ వేసుకుంటున్నాను. సారీ, చాలా దొరికింది. ఇంత అసలు తెలిసినాక మాకు చెప్పలే ఎవరికి. ఫోన్ కట్ చేశారు. అప్పుడు మేము లేము ఫోన్ కట్ చేసినప్పుడు. విజువల్స్ యూ కెన్ సీ ఫ్రమ్ ద డిస్టెన్స్. ఓకే, సమ్మన్ ఈస్ కీపింగ్ ఆన్ లౌడ్ స్పీకర్, ఈస్ లిజనింగ్ ద వర్డ్స్. కాల్ కట్ చేసి వాళ్ళని లోపల తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకి స్టార్ట్ అయిన కోటింగ్. ఈయన విన్నాడు, వాళ్ళ డాడీ ఈయన ఉంటాడు అప్పుడు పక్కనే ఉన్నాడు కాబట్టి పొజిషన్ సెట్ చేసుకుని అంట. షీఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు మీ, మీ అంతా చూస్తారు రేపటి నుంచి, ఒక్కొక్కరిని లేపుతా, డబ్బులు 2 నెలలు ఇచ్చేసి బయటకు వస్తా. 2 నెలలు ఇసిరే సైడ్ అని చేస్తా, డబ్బులు బయటకు వచ్చేస్తా. అంత ఉన్నాయండి డబ్బులు. రాజకీయాల్లోకి వెళ్ళాల్సింది కదా. ఏం చేసుకుంటాడండి డబ్బులు? మళ్ళీ ఎప్పుడో స్కూటీ మీద తిరుగుతాడు, ఏదైనా గోల్డ్ కార్ కొనుక్కోవచ్చుగా. తనకు ఒక్కదాని పేరు మీద 30 crores వస్తుంది, తెలుసా మీకు? మొత్తం రాసి ఇచ్చేసింది. ఆయన బాధ అంట 10 కోట్లు పెట్టి పెళ్లి చేయాలి, ఆస్తులు కూతురికి ఇవ్వాలి, అది కోరిక తీరలేదంట ఆయనకి. అందుకని మా అన్నయ్య చంపాడంట. సింపుల్
వర్స్టెస్ట్ రీజన్. సార్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లా, చంపేంత ఏముంది ఇక్కడ. ఇతర చోట చూసుకున్నట్టయితే ఒక ఇద్దరు మర్డర్ ప్లాన్ చేసుకుంటుంటే ఇంట్లో వాళ్ళకి రాదు ఆ థాట్, బయట వాళ్ళు వచ్చి ఏదైనా మైండ్ బ్రెయిన్ వాష్ చేస్తే అవును చంపేయాలని ఒక థాట్ వస్తుంది. ఇక్కడ అలా జరగలేదండి, కూర్చొని ప్లాన్ చేసుకున్నారు ఇంట్లో వాళ్ళు. ఒక ఎల్లుండి మన ఫంక్షన్కి వెళ్తున్నాం, నేను ఏ డ్రెస్ వేసుకోవాలి అన్నట్టుగా ఎలా చంపాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, నువ్వు అంటే చంపితేనే నేను అన్నం తింటా వైఫ్ అంటాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు ఇంతమంది ఇంత డబ్బు ఉండి ఎందుకు మనకి బలగం ఉంటుంది, నన్ను చంపు నేను అన్నం తింటా, మన బిడ్డను మనం తెచ్చుకొని పెళ్లి చేసుకుందాం చెప్పిందామా. వీళ్ళు చేసేసారు ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని. అదే నా ఎంకరేజ్మెంట్. కనీసం థాట్ రాలేదా వాళ్ళకి? అమ్మాయి భర్తని చంపితే అమ్మాయి ఎలా వస్తుంది? వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఆస్తి ఇస్తారు, ఎంగేజ్మెంట్ రిసెప్షన్ చేస్తారు. మా ఇంట్లో వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడు ఇక్కడ కూర్చొని సూపర్ 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 రీజన్స్, బ్యాక్గ్రౌండ్ వరకు గ్రౌండ్ వరకు చిల్లర పనులవన్నీ. ఇది చూద్దాం, న్యాయం జరగాలి అంటే పోలీసులో వైపు నుంచి మీకు అంతా పర్ఫెక్ట్గానే ఉంది కదా. ఇప్పటిదాకా ఎలా అయితే 100% ఫుల్ఫిల్గా చేశారో, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ 100%. ఓకే విల్ థింక్ అబౌట్ 70%. ట్రై చేశారు, 70% చేశారు. ఎలా అయితే చేశారో అదే ఫ్లోలో మిగతాది కూడా శిక్ష పడేదాకా ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ ఇంకో కేసు ఇట్లాంటి అవి వాళ్ళు తిరగటం కన్నా అట్లీస్ట్ దీంతో ఎండ్ చేస్తే బాగుంటుంది కొంచెం. మళ్ళీ ఇంకో కేసులకి వెళ్ళకుండా వాళ్ళు ఇప్పుడు మనం ఒక చావు చూస్తున్నాం మన ఇంట్లో, మా అన్న చనిపోతే వాళ్ళు ఎన్ని చావులు చూస్తారండి అనిపిదా వాళ్ళకి? కొంచెం ఉండాలి కదా. లేకపోతే అలవాటు అయిపోయింది, ముద్దు పారిపోయింది అంటారా, నేను ఎన్నో చూసాను చావులని. కొంచెం చేంజ్ ఉండాలి వాళ్ళకి కూడా, ఎండ్ అవ్వాలి అట్లీస్ట్. ఇట్లా మీరు ఇంకో ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవద్దు, ఇంకా మీరు ఖాళీగా ఉండాలి. ట్రయింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సుమన్. మీ అన్నయ్య ఆత్మకు శాంతి కలగాలి, మీ వదినకి సాంత్వన కలగాలి. మీరు ఎలాంటి వైలెంట్ డెసిషన్ అంటే ఆ రోజు మీరు మాట్లాడిన తీరు చూస్తే మీరు ఏం చేస్తారో అనిపించింది నాకు. సో అలాంటి ఏం డెసిషన్స్ తీసుకోకండి. తన్నే చూసాను నేను అనుకున్నప్పుడు, తను తప్ప నాకు ఎవరు కనపడలేదు. మమ్మీని లాస్ట్లో చూసా, డాడీని లాస్ట్లో చూసా, తన్నే చాలాసేపు చూసా. సరే నాకు ఇప్పుడు హక్కు ఉంది. ఇంకో థాట్ కూడా వచ్చిందండి నాకు, చెప్తాను తనకు కూడా చెప్పలేదు. తను చెప్తే నన్ను తిట్టిద్ది కొట్టినా నేను ఆశ్చర్యపడినా. ఫ్లైట్లో వచ్చేటప్పుడు అనుకున్నా అవంతికి ఇంకో పెళ్లి చేయాలి, నా చేతుల మీదుగా చేయాలి. మంచి ఆలోచన, నిజం చెప్పాలి నిజంగా అనిపించింది నాకు ప్రామిస్గా. అన్న ఏం ఫీల్ అవ్వడండి, ఎట్లా తనకి ఎంత ఫ్యూచర్ ఉంది, ఎంత లైఫ్ ఉంది, మోర్ దెన్ ఎనఫ్ ఉంది. 23-24 ఒక తనకి కొన్ని ఏళ్ళ తర్వాత మైండ్ చేంజ్ చేసి పెళ్లి చేద్దాం ఆ థాట్. సుమంత్ గ్రేట్. మీ వయసుకి నిజంగా మీ వయసుకి ఇలాంటి ఆలోచన రావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. తను మరి ఏమంటుందో నేనైతే ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు. తనకు కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ టైం చెప్తున్నా. రైట్ అబ్బా, మీరు అనుకున్నట్టు జరగాలి. మీరు మాత్రం ఎలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకండి. నేను ఎందుకు చెప్దాం అనుకున్నానంటే, నాకు నిన్న మమ్మీ చెప్పింది మన కూతురికి మనం పెళ్లి చేద్దాం రా అని. అదే మమ్మీ కూడా నా అలాగే ఆలోచిస్తుంది అనుకున్నా. లేదు మమ్మీలానే నేను ఆలోచిస్తున్నాను నాకు అప్పుడు అర్థమైంది. తప్పలేదు అనిపించింది. అయితే తన ఇష్టం, చూద్దాం కాలం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.